హలో ఆస్పిరెంట్స్, ఎగ్జామ్స్లో మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే అందరూ చదివేది చదవటం మాత్రమే కాదు, అందరూ చేసే మిస్టేక్స్ని మనం చేయకుండా ఉండటం కూడా బెస్ట్ స్ట్రాటజీ అవుతుంది. సో లెట్స్ వెల్కమ్ 10 Minute Banker యూట్యూబ్ ఛానల్. 12 డేస్లో 120 రూల్స్ గ్రామర్ కంప్లీట్ చేయాలి అనే మన ఛాలెంజ్లో ఈరోజు మనం ఆల్రెడీ 4th డేకి వచ్చేసాం. ఎవరైనా ముందున్న 3 days గ్రామర్ రూల్స్ చూడకపోతే వెంటనే వెళ్ళి ఆ వీడియోస్ కూడా కంప్లీట్ చేసేయండి. అండ్ 4th డే 10 మోస్ట్ ఇంపార్టెంట్ గ్రామర్ రూల్స్ నేర్చుకోవడానికి మీరందరూ రెడీగా ఉన్నారా? నేను కూడా రెడీగా ఉన్నాను. లెట్స్ స్టార్ట్ అవర్ రూల్స్. Let's start our rule number 31. Before knowing about the rule number 31, first see an example. That is, first statement is an entire people. An entire people. Is there any mistake in it? సో చాలామంది యాన్ ఎంటైర్ పీపుల్ అనేది తప్పుగా ఉంది అంటే రాంగ్ స్టేట్మెంట్ అని అనుకుంటూ ఉంటారు. కానీ యాన్ ఎంటైర్ పీపుల్ అనేది కంప్లీట్లీ 100% రైట్ స్టేట్మెంట్. ఎందుకని అని అంటే అసలు రాంగ్ అని ఎందుకు అనుకుంటారు? ఎంటైర్ అంటేనే సెట్ ఆఫ్ పీపుల్ని కానీ సెట్ ఆఫ్ థింగ్స్ని కానీ రిప్రజెంట్ చేస్తుంది అని అర్థం. అలాంటప్పుడు ఎంటైర్తో పాటు పీపుల్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు, పీపుల్ ఉన్నప్పుడు ఎంటైర్ అనే అవసరం లేదు అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ అనేది కంప్లీట్గా రైట్. ఎందుకని అంటే ఇక్కడ ఉన్న ఈ పీపుల్ అనే వర్డ్ ఇక్కడ ఓన్లీ సెట్ ఆఫ్ థింగ్స్ని కాదు, ఒక కంట్రీని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే పీపుల్ అనే వర్డ్ కంట్రీని రిప్రజెంట్ చేస్తుందో అప్పుడు యాన్ ఎంటైర్ పీపుల్ అనే స్టేట్మెంట్ సెంటెన్స్ మనకు కరెక్టే. నెక్స్ట్ సీ ద సెకండ్ ఎగ్జాంపుల్. మోస్ట్ పాపులర్ ఎగ్జామ్ ఇన్ అవర్ స్కూల్ డేస్ ఆల్సో. స్కూల్ డేస్లో కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యి చాలాసార్లు రాంగ్ పెట్టిన స్టేట్మెంట్ అనమాట ఇది. మనకు బాగా గుర్తుంటుంది, టీ ఈజ్ ప్రిఫర్డ్ దాన్ కాఫీ. ఇప్పటికి కూడా నోటెడ్గా వచ్చేస్తుంది కదా, టీ ఈజ్ ప్రిఫర్డ్ దాన్ కాఫీ. కానీ ఎప్పుడైతే ఇలాంటివి వస్తాయో అప్పుడు మనం దాన్ అనే వర్డ్ యూస్ చేయకూడదు. టీ ఈజ్ ప్రిఫర్డ్ దాన్ కాఫీ అనేది మనకి మైండ్లో ఫిక్స్ అయినప్పుడు కానీ అది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. సో టీ ఈజ్ ప్రిఫర్డ్ దాన్ కాఫీ బదులు ఇక్కడ మనకు ఉన్నాయి కదా, నార్మల్గా అయితే మనం దాన్ కాఫీ అని అనుకుంటున్నాం. ఇక్కడున్న ఆప్షన్స్లో ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టీ ఈజ్ ప్రిఫర్డ్ ఓవర్ కాఫీ ఆర్ టీ ఈజ్ ప్రిఫర్డ్ దాన్ కాఫీ, టీ ఈజ్ ప్రిఫర్డ్ టు కాఫీ, టీ ఈజ్ ప్రిఫర్డ్ ఫ్రమ్ కాఫీ. వీటిలో ఏ ఆన్సర్ వస్తుందో ట్రై చేయండి. తర్వాత మన రూల్ నెంబర్ 31 ఇన్ డెప్త్గా వెళ్దాం రండి. కొన్ని వర్డ్స్తో పాటు మనం టు అనే వర్డ్ని యూస్ చేస్తాం, అదే ఈ రూల్ అనమాట. సో ఇక్కడ పైన స్టేట్మెంట్లో కూడా టీ ఈజ్ ప్రిఫర్డ్ టు కాఫీ, అప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. దాన్ అనేది యూస్ చేయకూడదు, టీ ఈజ్ ప్రిఫర్డ్ టు కాఫీ అనేది ఈ స్టేట్మెంట్ని కరెక్ట్ స్టేట్మెంట్గా చేస్తుంది. అలానే ఇక్కడ వచ్చిన ఈ ప్రిఫర్ వర్డ్తో పాటు టూ రావాలి. ప్రిఫర్లానే కొన్ని వర్డ్స్ ఉన్నాయి, ఆ కొన్ని వర్డ్స్తో పాటు మనం టూని మాత్రమే యూస్ చేయగలం. సో ఆ వర్డ్స్ ఏంటంటే ప్రిఫర్ టు, ఇంజూరియస్, ఎడిక్టెడ్, సుపీరియర్, జూనియర్, సీనియర్, ఇన్ఫీరియర్. సో ఈ వర్డ్స్ ఇంట్లో ఏ వర్డ్ వచ్చినా కానీ వీటితో పాటు పక్కన టూ అనేది వస్తుంది. ఓకే, ప్రిఫర్ టు, ఇంజూరియస్ టు, ఎడిక్టెడ్ టు, సుపీరియర్ టు, జూనియర్ టు, సీనియర్ టు, ఇన్ఫీరియర్ టు. అండ్ ఇంకో 2 more వర్డ్స్ ఉన్నాయి, అవి వచ్చేసరికి నోన్, మ్యారీడ్. నోన్ అనే వర్డ్ మ్యారీడ్ అనే వర్డ్తో పాటు కూడా 2 వస్తాయి. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది, నోన్తో కానీ మ్యారీడ్తో కానీ 2 రావాలి అని అంటే ఇవి ఎప్పుడు కూడా ప్యాసివ్ వర్డ్స్లోనే ఉండాలి. ప్యాసివ్ వాయిస్లో నోన్ని, మ్యారీడ్ని మనం యూజ్ చేసినప్పుడు 2 అనేది వస్తుంది. ఒకవేళ ఇదే నోన్, మ్యారీడ్ అనే వర్డ్స్ని మనం యాక్టివ్ వాయిస్లో యూజ్ చేస్తే 2 అనేది రాదు. సో దీనికి ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే ఐ నో హిమ్. ఐ నో హిమ్ ఈజ్ ఏ కంప్లీట్లీ కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ ఐ నో హిమ్ అనేది మనం యాక్టివ్ వాయిస్లో యూజ్ చేస్తున్నాం. ఓకే, ఐ యామ్ నోన్ టు హిమ్. ఐ నో హిమ్ ఇక్కడ ఎలాంటి టూ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ నో అనే వర్డ్ని మనం యాక్టివ్ వాయిస్లో యూజ్ చేస్తున్నాం. ఐ యామ్ నోన్ టు హిమ్. సీ ద ఎగ్జాంపుల్లో చూద్దాం రండి. ఓకే, ఇందాక చెప్పుకున్నాం కదా, అండ్ ఎంటైర్ పీపుల్ అనేది కంట్రీని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి స్టేట్మెంట్ అనేది రైట్. టీ ఈజ్ ప్రిఫర్డ్ టు కాఫీ. టీ ఈజ్ ప్రిఫర్డ్ టు కాఫీ. హియర్ ఇక్కడ చూడండి, ఐ యామ్ నోన్ డాష్ హిమ్. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది అంటే ఐ యామ్ నోన్ అనేది ప్యాసివ్ వాయిస్ కాబట్టి ఐ యామ్ నోన్ టు హిమ్. అదే ఇక్కడ అనుకోండి, ఐ నో హిమ్, ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. ఐ నో హిమ్ యాక్టివ్ వాయిస్లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఇది ప్యాసివ్లో ఉంది కాబట్టి ఐ యామ్ నోన్ టు హిమ్ అనేది రావాలి. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకో వర్డ్ ట్రై చేయండి. రాజీస్ మ్యారీడ్ డాష్ సీత. రాజీస్ మ్యారీడ్ డాష్ సీత. Raji is married to Sita or Raji is married Sita. That is Raji is married Sita. Okay. This is all about rule number 31. Quick glance చూద్దాం వచ్చేయండి. Rule number 31. Important preposition and forms.
సో ఫస్ట్ వచ్చేసరికి ఆన్ ప్లస్ ఎంటైర్ ప్లస్ పీపుల్. ఆన్ ఎంటైర్ పీపుల్. పీపుల్ కంట్రీని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి వీ షుడ్ వర్క్ ఆన్ ఎంటైర్ పీపుల్ ఆఫ్ ద కంట్రీ. సో హియర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్, వీ షుడ్ వర్క్ ఆన్ ఎంటైర్ పీపుల్ ఆఫ్ ద కంట్రీ. ఇక్కడ కూడా పీపుల్ అనేది కంట్రీని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. నెక్స్ట్ ప్రిఫర్డ్ టు. టీ ఈజ్ ప్రిఫర్ టు కాఫీ. ఐ ప్రిఫర్ టీ టు కాఫీ. షీ ప్రిఫర్స్ గ్రీన్ టీ టు బ్లాక్ టీ. మెనీ పీపుల్ ప్రిఫర్ సైలెన్స్ టు నాయిస్. సో ఎక్కడైతే ప్రిఫర్ అనే వర్డ్ వస్తుందో అక్కడ మనం టు అనే వర్డ్ని ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఇక్కడ ప్రిఫర్ అనే వర్డే కాదు, కొన్ని సెట్ ఆఫ్ వర్డ్స్లో మనం ఇందాక చెప్పుకున్నాం కదా, వాటన్నిటి దగ్గర కూడా టు అనే వర్డ్ని మనం యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఆ కొన్ని వర్డ్స్ ఏంటంటే ప్రిఫర్, ప్రిఫరబుల్, ప్రిఫరబుల్లీ, ప్రియారిటియస్, జూనియర్స్, సీనియర్స్, అడిక్టెడ్, ఇన్ఫీరియస్, సుపీరియర్, నోన్, అన్నోన్. ఈ వర్డ్స్ అన్నిటి దగ్గర కూడా మనం టూని ఖచ్చితంగా యూజ్ చేయాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. హీ ఈజ్ సర్ప్రైజ్డ్ టు అదర్స్. దిస్ ఈజ్ నోన్ టు ఎవ్రీవన్. అడిక్టెడ్ టు మొబైల్ ఫోన్స్. సో సుపీరియర్ టు, నోన్ టు, అడిక్టెడ్ టు, ఈ సెట్ ఆఫ్ వర్డ్స్లో టూ అనేది మనం ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఇక్కడ కొన్ని వర్డ్స్ చూడండి. ఓవర్, దాన్, ఫ్రమ్, టు. ఇవి ఎలా యూజ్ చేస్తాం ఇక్కడ? హీ జంప్డ్ ఓవర్ ద వాల్. హీ ఈజ్ టాలర్ దాన్ హిజ్ బ్రదర్. ఐ రిసీవ్డ్ అ గిఫ్ట్ ఫ్రమ్ హిమ్. గివ్ ఇట్ టు మీ ప్లీజ్. సో ఇలాంటి వర్డ్స్ అన్నిటిని కొన్ని పర్టికులర్ ఏరియాస్లోనే మనం యూజ్ చేస్తాం. సో అది ఇక్కడ ప్రిఫర్ చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ప్యాసివ్ విత్ టు బీ అంటే రామ్ ఈజ్ మ్యారీడ్ విత్ సీత. ఇందాక చెప్పాం కదా, ప్యాసివ్ వాయిస్లో మ్యారీడ్ని, నోన్ని యూజ్ చేయాలని, అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. రామ్ ఈజ్ మ్యారీడ్ విత్ సీత. హీ వాజ్ ఇన్వైటెడ్ టు ద పార్టీ. దిస్ బుక్ ఈజ్ రిటన్ బై హిమ్. ఇక్కడ కొన్ని ఎలా యూజ్ చేయాలని ఇచ్చాడు. అది నెక్స్ట్ ఐ గేవ్ ద బుక్ టు హిమ్. షీ స్పోక్ టు మీ. ప్లీజ్ హెల్ప్ హర్. నెక్స్ట్ కొన్ని ఇంకా ఎగ్జాంపుల్స్తో పాటు చూద్దాం. హీ ఈజ్ సుపీరియర్ టు హిజ్ క్లాస్మేట్స్. టీ ఈజ్ బెటర్ టు డ్రింక్ ఇన్ ద మార్నింగ్. షీ ఈజ్ టాలర్ దాన్ హర్ సిస్టర్. ద లెటర్ ఈజ్ ఫ్రమ్ మై ఫ్రెండ్. దిస్ ప్రాబ్లమ్ ఈజ్ నోన్ టు ఆల్ ఆఫ్ అస్. He addicted to video games. Preferable to, task to, given to, awarded for his work. He was awarded for his work. He was awarded not to his work, for his work. Ram is known to be honest. These structures help in making your English more accurate and impressive. This is all about 31. Rule number 31. Here rule number 32. Before starting a rule, we use some words as, so, as. ఇవి ఎక్కడ యూజ్ చేస్తామో చూడండి. హీ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ శివ. హీ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ శివ. సో ఈ స్టేట్మెంట్ అనేది కంప్లీట్లీ రైట్. ఇక్కడ యాజ్ గుడ్ యాజ్ అనే వర్డ్ని మనం కరెక్ట్ వేలో యూజ్ చేసామని అర్థం అనమాట. సో ఈ వర్డ్స్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. యాజ్, సో యాజ్ ఇవి వచ్చినప్పుడు యాజ్ అనే వాడిని మనం పాజిటివ్ డిగ్రీకి యూజ్ చేస్తాం, నెగిటివ్ సెంటెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఇక్కడ యాజ్ గుడ్ యాజ్ శివ అని ఇచ్చాడు కదా, సో ఇది పాజిటివ్ డిగ్రీని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఈ సెంటెన్స్ అనేది కంప్లీట్గా రైట్ అవుతుంది. అలానే ఈ యాజ్ అనేది నెగిటివ్ సెన్స్ని రిప్రజెంట్ చేసినప్పుడు కూడా ఆ సెంటెన్స్ అనేది ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది. అదే నెక్స్ట్ చూడండి, సో యాజ్ అని వచ్చింది అని అంటే మనం కేవలం నెగిటివ్ డిగ్రీకి మాత్రమే ఈ వర్డ్స్ని యూజ్ చేయాలి. సో యాజ్ అని ఏదైనా సెంటెన్స్లో వచ్చింది అంటే ఆ సెంటెన్స్ అనేది నెగిటివిటీని మనకి రిప్రజెంట్ చేస్తున్నట్లు అర్థం అనమాట. సో ఇప్పుడు చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్తో చూద్దాం. హీ ఈజ్ నాట్ యాజ్ గుడ్ యాజ్ శివ. సో ఈ సెంటెన్స్లో నాట్ యాజ్ గుడ్ యాజ్ అన్నాడు అంటే నెగిటివ్ డిగ్రీని రిప్రజెంట్ చేస్తుంది. అయినా కానీ ఇక్కడ మనం యాజ్ అనేది పాజిటివ్కి వస్తుంది, నెగిటివ్కి వస్తుంది అని చెప్పుకున్నాం కాబట్టి హీ ఈజ్ నాట్ యాజ్ గుడ్ యాజ్ శివ అనే స్టేట్మెంట్ కంప్లీట్లీ రైట్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, హీ ఈజ్ సో గుడ్ యాజ్ శివ. సో ఇది కూడా పాజిటివ్ డిగ్రీని రిప్రజెంట్ చేస్తుంది. పాజిటివ్ డిగ్రీని రిప్రజెంట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం సోని యాజ్ని యూజ్ చేయకూడదు. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. హీ ఈజ్ సో గుడ్ యాజ్ శివ అనే స్టేట్మెంట్ ఖచ్చితంగా రాంగ్ అవుతుంది. దీనికి మనం ఎలా రాయొచ్చు అంటే షీ ఈజ్ నాట్ సో గుడ్ యాజ్ శివ. నాట్ సో గుడ్ యాజ్ శివ అనేది నెగిటివిటీని ఇంప్రెషన్ ఇస్తుంది
కాబట్టి ఈ స్టేట్మెంట్ అప్పుడు రైట్ అవుతుంది. ఓకే. తర్వాత నెక్స్ట్ ఇక్కడ పాజిటివ్ డిగ్రీ అంటే ఏంటి అని మనం ఆలోచిస్తున్నాం కదా. పాజిటివిటీ అంటే ఏంటి, లేకపోతే పాజిటివ్ డిగ్రీ అంటే ఏంటంటే గుడ్, బెటర్, బెస్ట్, ఈజీ, ఈజియర్, ఈజియెస్ట్, బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్, ఇలా ఈ వర్డ్స్ అన్నింటిలో కూడా ఫస్ట్ వచ్చాయి చూడండి. ఈ గుడ్, ఈజీ, బ్యూటిఫుల్, ఈ వర్డ్స్ అన్నిటిని కూడా మనం పాజిటివ్ డిగ్రీ కింద తీసుకోవాలి. ఓకే. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. షీ ఈజ్ సో బ్యాడ్ యాజ్ రాధిక. షీ ఈజ్ సో బ్యాడ్ యాజ్ రాధిక. ఇక్కడ సో వచ్చింది, యాజ్ వచ్చింది, అండ్ బ్యాడ్ అనే వర్డ్ వచ్చింది. సో ఈ స్టేట్మెంట్ మొత్తం నెగిటివిటీని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఓకే. సారీ నేను చెప్పేసా. ఓకే. 32nd మనం చూద్దాం. రూల్ యాజ్ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ యాజ్. సో పాజిటివ్. సో ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ యాజ్ నెగిటివ్. ఇది పాజిటివ్ని నెగిటివ్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది, ఇది ఓన్లీ నెగిటివ్ని మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. సో హీ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ రామ్, హీ ఈజ్ నాట్ యాజ్ గుడ్ యాజ్ రామ్. ఇవి రెండు కూడా యాజ్లో వచ్చినప్పుడు నెగిటివ్ అండ్ పాజిటివ్ రెండు రైట్ అవుతాయి. సో గుడ్ యాజ్ రామ్ అనేది రాంగ్ అవుతుంది, నాట్ సో గుడ్ యాజ్ రామ్ అనేది రైట్ అవుతుంది. ఓకే. ఇక్కడ చూడండి. షీ ఈజ్ యాజ్ టాల్ యాజ్ హర్ బ్రదర్. దిస్ బుక్ ఈజ్ యాజ్ ఇంట్రెస్టింగ్ యాజ్ దట్ వన్. ఫస్ట్ స్టేట్మెంట్ పాజిటివిటీని రిప్రజెంట్ చేస్తుంది, సో రైట్. సెకండ్ కూడా పాజిటివిటీనే రిప్రజెంట్ చేస్తుంది, రైట్. తర్వాత చూడండి. హీ రన్స్ యాజ్ ఫాస్ట్ యాజ్ హిజ్ ఫ్రెండ్. సో ఈ ప్రతి దానిలో కూడా పాజిటివిటీ ఉంది కాబట్టి ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనకి రైట్ అయ్యాయి. నెక్స్ట్ నెగిటివ్ కంపారిజన్లో సో యాజ్ని యూజ్ చేస్తాం. హీ ఈజ్ నాట్ సో టాల్ యాజ్ హిజ్ బ్రదర్, నాట్ సో ఇంట్రెస్టెడ్ యాజ్ దట్ వన్, నాట్ రన్ సో ఫాస్ట్ యాజ్ హిజ్ ఫ్రెండ్, నాట్ సో గుడ్ యాజ్ మైన్, నాట్ సో ఎక్సైటెడ్ యాజ్ ద ట్రైలర్. సో ఇలా ఎప్పుడైతే నెగిటివిటీని రిప్రజెంట్ చేస్తుందో అప్పుడు సో యాజ్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇంకా కొన్ని చూడండి. దిస్ ఈజ్ ద బెస్ట్ మూవీ, దిస్ ఈజ్ ద టాలెస్ట్ ఇన్ ద క్లాస్, షీ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్. ఇలా కొన్ని సూపర్ఫిషియస్లో మనం ఇలా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇంకా కొన్ని మోర్ ప్రాక్టీస్ ఎగ్జాంపుల్స్ అని కింద ఇచ్చాడు కదా, వాటిలో ఏమేమి కరెక్ట్ వచ్చాయని చూడండి. అలానే సిమిలర్ ఎగ్జాంపుల్ ఒకటి మీ అంతటి మీరుగా ట్రై చేసి ఆ ట్రై చేసిన ఎగ్జాంపుల్ని కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రూల్ నెంబర్ 32. నెక్స్ట్ ఆర్ రూల్ నెంబర్ 33. Before explaining about the rule number 33, let's see the example. That is, okay, let's see. This table is 2 times larger than the table. నార్మల్ వర్డ్లో మనం ప్రొనౌన్సియేషన్లో చూసినప్పుడు దిస్ టేబుల్ ఈజ్ 2 times larger than that table చాలా కరెక్ట్గా అనిపిస్తుంది. కానీ పర్టికులర్ కేసెస్లో పర్టికులర్ వర్డ్స్ని మనం యూజ్ చేయకూడదు, లేకపోతే పర్టికులర్ టైప్ ఆఫ్ డిగ్రీస్ని యూజ్ చేయకూడదు. అది ఇక్కడ మనం నేర్చుకోబోతున్నాం అనమాట. కిందికి రండి. టైమ్స్ అనే వర్డ్ మనం ఎప్పుడైనా ఏదైనా సెంటెన్స్లో యూజ్ చేసామంటే ఆ సెంటెన్స్లో కంపారిటివ్ డిగ్రీ అనేది అస్సలు యూజ్ చేయకూడదు. ఇక్కడ అదే యూజ్ చేసాం మనం. టైమ్స్ అనేది పాజిటివ్ డిగ్రీని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. సో అక్కడ మనం కంపారిటివ్ డిగ్రీని అనేది రానివ్వకూడదు. ఎందుకని ఇక్కడ ఈ స్టేట్మెంట్ తప్పైందంటే దిస్ టేబుల్ ఈజ్ 2 times లార్జర్ దాన్ ద టేబుల్. ఇక్కడ టైమ్స్ అనే 2 times టైమ్స్ అనే వర్డ్ ఇచ్చాడు. లార్జర్ అనే వర్డ్ని మనం లార్జ్, లార్జర్, లార్జెస్ట్, సో కంపారిటివ్ డిగ్రీలో యూజ్ చేస్తాం. ఓకే. మళ్ళీ లార్జ్, లార్జర్, లార్జెస్ట్లో కంపారిటివ్ డిగ్రీలో మనం లార్జర్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం. ఎప్పుడైతే టైమ్స్ అనేది వస్తుందో అప్పుడు మనం కంపారిటివ్ డిగ్రీకి సంబంధించిన వర్డ్ని ఆ సెంటెన్స్లో యూజ్ చేయకూడదు. దట్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ రూల్. సో లెట్స్ సీ దట్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఓకే, రైట్. దిస్ టేబుల్ ఈజ్ 2 times యాజ్ లార్జ్ యాజ్ దట్ టేబుల్. ఇప్పుడు 2 times అని వచ్చింది, మనం ఇది చెప్పాలి అని అనుకుంటున్నాం. ఇక్కడ లార్జర్ అనే వర్డ్ని యూజ్ చేయనప్పుడు మనం ఏం యూజ్ చేయాలి? యాజ్ లార్జ్ యాజ్ అని యూజ్ చేయాలి. ఓకే. దిస్ టేబుల్ ఈజ్ 2 times యాజ్ లార్జ్ యాజ్ దట్ టేబుల్. అప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇట్ ఈజ్ ట్వైస్ చీపర్ దాన్ దట్. ఇట్ ఈజ్ ట్వైస్ చీపర్ దాన్ దట్. సో ఇక్కడ చీపర్ అనే వర్డ్ కనపడుతుంది, కానీ ట్వైస్ చీపర్ దాన్ దట్ అంటే ఇది ఒక పాజిటివ్ వేని రిప్రజెంట్ చేస్తూ ఉంది కాబట్టి నో మెన్షన్ ఆఫ్ టైమ్స్. అలానే ఇది ట్వైస్ అన్నాడు, 2 times చీపర్ దాన్ దట్ అని అడగలేదు, జస్ట్ ట్వైస్ చీపర్ దాన్ దట్ అన్నాడు. టైమ్స్ అనే వర్డ్ యూజ్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనం చీపర్ అనే కంపారిటివ్ డిగ్రీని యూజ్ చేస్తాం. కంపారిటివ్ డిగ్రీ అంటే ఏంటి? చీప్, చీపర్, చీపెస్ట్ అంటాం కదా. ఇక్కడ చీపర్ అనేది కంపారిటివ్ డిగ్రీలో వస్తుంది
కానీ ఈ స్టేట్మెంట్ ఎందుకు కరెక్ట్ అయింది అంటే ఇక్కడ మనం ఎలాంటి ఇక్కడ చూడండి నో మెన్షన్ ఆఫ్ టైమ్స్. సో మనం టైమ్స్ అనే వర్డ్ని కానీ టైమ్స్ గురించి కానీ మెన్షన్ చేయలేదు కాబట్టి ఈ సెంటెన్స్ అనేది కరెక్ట్ అయింది. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. ఇట్ ఈస్ ట్వైస్ కాస్ట్లీ దాన్ దట్. ఇట్ ఈస్ ట్వైస్ కాస్ట్లీ దాన్ దట్. ఇప్పుడు మరి ఇక్కడ టైమ్స్ అనే వర్డ్ని మనం యూజ్ చేయలేదు, అయినా కానీ ఈ సెంటెన్స్ ఎందుకు రాంగ్ అయింది అని తెలుసుకోవాలి. ఎందుకు రాంగ్ అయిందంటే ఇక్కడ చూద్దాం రండి. ఇట్ ఈస్ ట్వైస్ కాస్ట్లియర్ దాన్ దట్. ఇట్ ఈస్ ట్వైస్ కాస్ట్లియర్ దాన్ దట్. సో కాస్ట్లీ, కాస్ట్లియర్, కాస్ట్లియెస్ట్. ఇక్కడ టైమ్స్ అనే వర్డ్ని మనం యూజ్ చేయలేదు కాబట్టి కంపారిటివ్ డిగ్రీని మెన్షన్ చేయాలి. సో అందుకని కాస్ట్లీ కాదు కాస్ట్లియర్. కాస్ట్లీ, కాస్ట్లియర్, కాస్ట్లియెస్ట్. సో కాస్ట్లియర్ అనే వర్డ్ని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. టైమ్స్ని ఎక్కడా మెన్షన్ చేయలేదు కాబట్టి ఈ సెంటెన్స్ని కరెక్ట్ చేయాలంటే ఇట్ ఈస్ ట్వైస్ కాస్ట్లియర్ దాన్ దట్. నెక్స్ట్ ఒక సెంటెన్స్ ఇచ్చాను చూడండి. ఈ సెంటెన్స్ని మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. శ్రీను ఈజ్ 3 times taller than చక్రి. శ్రీను ఈజ్ 3 times taller than చక్రి. ఈ ఈ సెంటెన్స్ అనేది కరెక్టా రాంగా? కరెక్ట్ అయితే ఓకే, రాంగ్ అయితే ఎక్కడ రాంగ్ ఉంది ఆ రాంగ్ని మనం సెర్చ్ చేయాలంటే కరెక్ట్ సెంటెన్స్ని కామెంట్లో కామెంట్ చేయండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రూల్ నెంబర్ 33. It stands about rule number 33. See the examples. It is twice cheaper than that. This book is 3 times as large as that book. It is twice costlier than that. అలానే ఇన్కరెక్ట్ ఎగ్జాంపుల్ చూడండి. దిస్ బుక్ ఈజ్ 3 times లార్జెస్ట్ దాన్ దట్ బుక్. ఇట్ ఈస్ ట్వైస్ చీపెన్ దాన్ దట్. దిస్ బుక్ ఈజ్ 3 times యాజ్ లార్జర్ యాజ్ దట్ బుక్. సో ఇవన్నీ కూడా రాంగ్ సెంటెన్సెస్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం రండి. మై ఫోన్ ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ యువర్స్. దిస్ సూట్ కేస్ ఈజ్ హెవియర్ దాన్ మైన్. He is taller than his brother. This car is faster than that. Her handwriting is better than mine. This movie is more interesting than that one. You are smarter than your friend. This is more useful than that tool. So, ఇది rule number 33. Okay, let's talk about rule number 34. First, see the statement. She asked me, where are you going? And I replied that I am going to AP. Okay, again I read. She asked me, where are you going? And I replied that I am going to AP. ఈ స్టేట్మెంట్ చదవడానికి కరెక్ట్గా అనిపిస్తుంది, కానీ ఇక్కడ ఏంటంటే నరేషన్లో ప్రాబ్లం ఉంది. నరేషన్ అనేది రాంగ్గా జరిగింది. ఓకే, నరేషన్ మిస్టేక్ ఆర్ నరేషన్ రాంగ్ అంటే ఏంటంటే ఇండైరెక్ట్ స్పీచ్ వచ్చినప్పుడు అది ఎప్పుడు కూడా మనకి స్టేట్మెంట్లా ఉండాలి. ఓకే, ఇండైరెక్ట్ స్పీచ్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా స్టేట్మెంట్లా ఉండాలి. అసలు ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పేది. అంటే నేను ఇలా మాట్లాడాను, నేను ఇలా అన్నాను అని చెప్పేది డైరెక్ట్ స్పీచ్గా వస్తుంది. అదే మనం ఇంకొక అదర్ పర్సన్ గురించి చెప్తున్నాం అనుకోండి, నన్ను అతను వచ్చి ఇలా అడిగాడు, నన్ను ఆమె గురించి ఆమె ఇలా చెప్పింది, లేకపోతే నన్ను ఇతను ఇలా అడిగాడు అని వేరే వాళ్ళ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పేదాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అని అంటాం. డైరెక్ట్ అంటే మనం అదర్ పర్సన్స్తో చెప్పేదాన్ని డైరెక్ట్ స్పీచ్ అని అంటాం. ఇక్కడ ఏముంది, షీ ఆస్క్డ్ మీ వేర్ ఆర్ యూ గోయింగ్ అండ్ ఐ రిప్లైడ్ దట్ ఐ ఆమ్ గోయింగ్ టు ఏపీ. షీ ఆస్క్డ్ మీ, ఆ అమ్మాయి నన్ను అడిగింది, నేను ఏపీకి వెళ్తున్నానని చెప్పాను. ఇదంతా ఎవరి మధ్య డిస్కషన్ జరుగుతుంది, ఇంకో పర్సన్కి నేను ఎక్కడో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ నరేషన్ అనేది ఎందుకు రాంగ్ అవుతుంది, ఇండైరెక్ట్ స్పీచ్ వచ్చినప్పుడు ఎలా యూస్ చేయాలి, డైరెక్ట్ స్పీచ్ వచ్చినప్పుడు ఎలా యూస్ చేయాలనేది ఈ రూల్. చూడండి, ఇప్పుడు ఈ పైన ఉన్న ఈ ఎగ్జాంపుల్లో నరేషన్ అనేది ఎక్కడ మిస్ అయింది అనేది కింద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో షీ ఆస్క్డ్ మీ వేర్ ఐ వాజ్ గోయింగ్ అండ్ ఐ రిప్లైడ్ దట్ ఐ ఆమ్ గోయింగ్ టు ఏపీ. ఓకే, ఇక్కడ వేర్ ఆర్ యూ గోయింగ్, వేర్ ఆర్ యూ గోయింగ్, వేర్ ఆర్ యూ గోయింగ్ అనే స్టేట్మెంట్ కంప్లీట్గా రైటే. కానీ ఒక స్టేట్మెంట్స్లో కానీ ఒక సెంటెన్సెస్లో యూజ్ చేసేటప్పుడు అప్పుడు ఎలా యూజ్ చేయాలనేది ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో అనేది ఒక స్టేట్మెంట్లా మాత్రమే ఉండాలి, డైరెక్ట్గా ఉండకూడదు, అంటే క్వశ్చన్ లాగా ఉండకూడదు అనేది అర్థం అనమాట. ఇది ఇండైరెక్ట్ స్పీచే కదా, ఒకళ్ళ గురించి మనం చెప్తున్నామంటే ఇది ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా అది స్టేట్మెంట్లా ఉండాలి, క్వశ్చన్ వేసినట్టు ఉండకూడదు. అందుకని ఇది. సో షీ ఆస్క్డ్ మీ వేర్ ఐ వాజ్ గోయింగ్ అండ్ ఐ రిప్లైడ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ఏపీ. సో వేర్ ఐ ఆమ్ గోయింగ్ నుంచి వేర్ ఆర్ యూ గోయింగ్ నుంచి వేర్ ఐ వాజ్ గోయింగ్
ఇక్కడ ఇది ఎలా రాయాలి అని అంటే, ఎప్పుడైనా ఒక సెంటెన్స్ని స్టేట్మెంట్లా ఉండాలి అని అంటే సబ్జెక్ట్ వచ్చి హెల్పింగ్ వెర్బ్ వచ్చింది అనమాట. ఐ యామ్ సబ్జెక్ట్ ఫస్ట్ వచ్చి తర్వాత హెల్పింగ్ వెర్బ్ వచ్చింది. అదే క్వశ్చన్లో రావాలంటే హెల్పింగ్ వెర్బ్ ఫస్ట్ వచ్చి సబ్జెక్ట్ సెకండ్ వచ్చేది. ఎలా అంటే యామ్ ఐ. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్స్తో సహా ఉంది చూడండి. సబ్జెక్ట్ వచ్చి వెర్బ్ వచ్చింది అని అంటే స్టేట్మెంట్, హెల్పింగ్ వెర్బ్ వచ్చి సబ్జెక్ట్ వచ్చిందంటే క్వశ్చన్. సో చూడండి, హీ ఆస్క్డ్ మీ వాట్ వాజ్ మై నేమ్. ఇక్కడ వాజ్ అనేది హెల్పింగ్ వెర్బ్, మై నేమ్ అనేది సబ్జెక్ట్, కాబట్టి ఇది రాంగ్. హీ ఆస్క్డ్ మీ ఇండైరెక్ట్ స్పీచ్ వచ్చింది కాబట్టి హీ ఆస్క్డ్ మీ వాట్ మై నేమ్ వాజ్. సో ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చింది, తర్వాత హెల్పింగ్ వెర్బ్ వచ్చింది. సో ఇది స్టేట్మెంట్ బేస్లో ఉంది కాబట్టి ఇది రైట్. అలానే ఇక్కడ వాట్ ఆర్ యూ గోయింగ్ కాదు, సారీ వేర్ ఆర్ యూ గోయింగ్ కాదు, వేర్ ఐ వాజ్ గోయింగ్. వేర్ ఆర్ యూ గోయింగ్ కాదు, వేర్ ఐ వాజ్ గోయింగ్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఇది చూడండి, నెక్స్ట్ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాను చూడండి. హీ ఆస్క్డ్ మీ వేర్ వాజ్ ఐ. సో ఇక్కడ వాజ్ అనేది హెల్పింగ్ వెర్బ్, ఐ అనేది సబ్జెక్ట్. ఇది ఇండైరెక్ట్ స్పీచా డైరెక్ట్ స్పీచా, ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్లో ఎక్కడ మిస్టేక్ ఉంది అండ్ కరెక్ట్ స్టేట్మెంట్ని కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. అండ్ క్విక్ గ్లాన్స్ చూద్దాం రండి. 34th స్టేట్మెంట్స్. ఐ ఆమ్ గోయింగ్ టు ఢిల్లీ, ఇట్ ఈజ్ ఎ డైరెక్ట్ స్పీచ్. నేను ఢిల్లీకి వెళ్తున్నాను, అది ఇండైరెక్ట్ స్పీచ్. రిపోర్టెడ్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్ అని అర్థం అనమాట. చూడండి, రిపోర్టెడ్ అంటే ఇండైరెక్ట్ అని. ఓకే, హీ సెడ్ దట్ హీ వాజ్ గోయింగ్ టు ఢిల్లీ. నేను ఢిల్లీ వెళ్తున్నాను అంట వేరు, అతను చెప్పాడు అతను ఢిల్లీ వెళ్తున్నాడంట అని. సో ఎవరి గురించో ఎవరితోనో చెప్తూ ఉంటే అప్పుడు ఎప్పుడైనా కానీ దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు. నేను ఢిల్లీ వెళ్తున్నాను డైరెక్ట్గా నా గురించి చెప్పానంటే అది డైరెక్ట్ స్పీచ్ అవుతుంది. సో అది ఇక్కడ ఉన్న డిఫరెన్స్ అనమాట. వాట్ ఈజ్ యువర్ నేమ్, డైరెక్ట్గా అడిగేసాం కదా. హీ ఆస్క్డ్ మీ వాట్ మై నేమ్ వాజ్. హీ ఆస్క్డ్ మీ వాట్ మై నేమ్ వాజ్. సో ఇది ఇండైరెక్ట్ స్పీచ్ వచ్చింది. ఇండైరెక్ట్ స్పీచ్లో ఎప్పుడు కూడా సబ్జెక్ట్ ఫస్ట్ వచ్చి తర్వాత వెర్బ్ వచ్చింది. ఓకే, సబ్జెక్ట్ ఫస్ట్ వచ్చి తర్వాత హెల్పింగ్ వెర్బ్ వచ్చింది. అది అదే డైరెక్ట్ దానిలో వచ్చేసరికి హెల్పింగ్ వెర్బ్ వచ్చి తర్వాత సబ్జెక్ట్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్లీజ్ సిట్ డౌన్, హీ రిక్వెస్టెడ్ మీ టు సిట్ డౌన్. ఇలాంటి కొన్ని మోర్ ఎగ్జాంపుల్స్ డైరెక్టెడ్ ఇండైరెక్ట్గా చూడండి. ఐ లివ్ ఇన్ ముంబై, హీ సెడ్ దట్ హీ లివ్డ్ ఇన్ ముంబై. షీ ఈజ్ రీడింగ్ ఏ బుక్, హెల్పింగ్ వెర్బ్ తర్వాత వెర్బ్ వచ్చింది. హీ సెడ్ దట్ షీ వాజ్ రీడింగ్ ఏ బుక్. దే హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్, హీ సెడ్ దట్ దే హ్యాడ్ ఫినిష్డ్ ద వర్క్. వీ విల్ విజిట్ టుమారో, హీ సెడ్ దట్ దే వుడ్ విజిట్ ద నెక్స్ట్ డే. ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి. కామన్గా వచ్చే చేంజెస్ ఏంటి అని అంటే ఇవి ఆల్రెడీ మనకు తెలుసు, నేర్చుకున్నాం కదా. ఐ, వీ, మై, ఆర్, నౌ, టుడే, టుమారో, హియర్ అనేవి ఎలా చేంజ్ అవుతాయి. హీ ఆర్ షీ, దే, హిజ్, హర్, దెయిర్, దెన్, దట్ డే, ద నెక్స్ట్ డే, దేర్. ఇవనేవి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచెస్లో చేంజ్ అయ్యే వర్డ్స్ అనమాట. ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చాము. ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్లో ఏది రైట్ ఏది రాంగ్ అనేది మీరు కామెంట్లో కామెంట్ చేయండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రూల్ నెంబర్ 34. Rule number 35. Examiners most important and most likely topics to confuse us in the examination questions. That is about the statements చూడండి. either or, neither nor, not only but also. చదవడానికి అనుకోవడానికి బాగా అనిపిస్తాయి, కానీ ఒక స్టేట్మెంట్లో వచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్లో మిస్టేక్ ఎక్కడ ఉంది అని తెలుసుకోవడానికి మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాం. సో ఆ క్లారిటీ ఈరోజు ఈ రూల్లో తెచ్చేసుకుందాం రండి. ఫస్ట్ చూడండి, either you or Ravi dash going to the temple. ఇక్కడ ఈజా ఆరా మీరు ఒకసారి ట్రై చేయండి. ఎయిదర్ యూ ఆర్ రవి డాష్ గోయింగ్ టు ద టెంపుల్. ఓకే, లేదా నువ్వు లేకపోతే రవి టెంపుల్కి వెళ్తున్నారు అని అన్నప్పుడు ఏంటి, ఎయిదర్ యూ ఆర్ రవి, మీ ఇద్దరిలో ఎవరో ఒకరు అని. ఒకరు అన్నప్పుడు సింగులర్ అనమాట. సింగులర్ వచ్చింది అంటే మనం ఈజ్ అనే వర్డ్ని యూజ్ చేయాలి. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ చేయాలంటే ఎయిదర్ యూ ఆర్ రవి ఈజ్ గోయింగ్ టు ద టెంపుల్. ఎయిదర్ యూ ఆర్ రవి ఈజ్ గోయింగ్ టు ద టెంపుల్. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, నాట్ ఓన్లీ ద స్టూడెంట్స్ బట్ ఆల్సో ద ప్రిన్సిపల్ డాష్ హ్యాపీ. ఓకే, నాట్ ఓన్లీ ద స్టూడెంట్స్ బట్ ఆల్సో ద ప్రిన్సిపల్ డాష్ హ్యాపీ. ఈ స్టేట్మెంట్ ఆల్రెడీ మనం ఎక్కడో చదివినట్లు అనిపిస్తుంది కదా, కానీ ఆ స్టేట్మెంట్కి ఈ స్టేట్మెంట్కి కొంచెం డిఫరెన్స్ ఉంది అనమాట. ఇక్కడ పైన వచ్చిన మన రూల్ కంప్లీట్గా చూద్దాం రండి. ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఈ 3 వర్డ్స్లో ఏదైనా ఒక సెంటెన్స్లో వచ్చాయంటే ఆ సెంటెన్స్లో ఉండే వెర్బ్ అనేది నియరెస్ట్ సబ్జెక్ట్ని ఫాలో అవుతుంది. ఓకే, ఆ సబ్జెక్ట్లో ఆ సెంటెన్స్లో ఉన్న
వెర్బ్ అనేది నియరెస్ట్ సబ్జెక్ట్ని ఫాలో అవుతుంది. ఇక్కడ కూడా ఎయిదర్ యూ ఆర్ రవి, రవి నియరెస్ట్ వాడు కాబట్టి, రవి సింగులర్ కాబట్టి మనం ఇక్కడ యూజ్ చేసాం. అలానే నాట్ ఓన్లీ బట్ ఆల్సో, సో నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేది ఈ వర్డ్లో యూజ్ చేసాము. అప్పుడు నాట్ ఓన్లీ ద స్టూడెంట్స్ అండ్ బట్ ఆల్సో ద ప్రిన్సిపల్ అనేవాడు నియరెస్ట్ ఉన్నాడు వెర్బ్కి, కాబట్టి ఇక్కడ మనం ఏం యూజ్ చేయాలి, ప్రిన్సిపల్ అనేది సింగులరే కాబట్టి ఈజ్ హ్యాపీ అని రాయాలన్నమాట. సో ఈజ్ ద రైట్. ఇలానే మనం ఇంతకుముందు నేర్చుకున్న ఒక రూల్ ఉంది కదా, ఆ రూల్లో ఏం నేర్చుకున్నామంటే మనం ఫస్ట్ సబ్జెక్ట్ యొక్క పర్సన్ని బట్టి మనం తీసుకోవాలి. ఫస్ట్ సబ్జెక్ట్ అనేది సింగులర్ అయితే సింగులర్ వెర్బ్, ప్లూరల్ అయితే ప్లూరల్ వెర్బ్ తీసుకోవాలి. ఆ ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేది తీసుకోవాల్సింది ఏ వర్డ్స్ కంటే యాజ్ వెల్ యాజ్, అలాంగ్ విత్, టుగెదర్ విత్, నాట్, అన్లైక్, ఇన్ ఎడిషన్ టు. ఈ వర్డ్స్ వచ్చినప్పుడు మాత్రమే మన సెంటెన్స్లో ఫస్ట్ సబ్జెక్ట్ ఎవరైతే ఉన్నారో ఆ ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం ఆ సెంటెన్స్లో వెర్బ్ అనేది తీసుకుంటూ ఉంటాం. ఇక్కడ చూడండి, నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను, దీనికి రైట్ ఏది రాంగ్ ఏది ఆర్ ఆన్సర్ని మీరు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. టీచర్స్ యాజ్ వెల్ యాజ్ ప్రిన్సిపల్ డాష్ హ్యాపీ, టీచర్స్ యాజ్ వెల్ యాజ్ ప్రిన్సిపల్ డాష్ హ్యాపీ. ఓకే, యాజ్ వెల్ యాజ్ అనే వర్డ్ యూస్ చేసాం. దీనిలో మనకి వెర్బ్ అనేది ఫస్ట్ సబ్జెక్ట్ని ఫాలో అవ్వాలి. ఇక్కడ మనకున్న ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే టీచర్స్. అలాంటప్పుడు ఇక్కడ మనకి ఈజ్ వచ్చిందా ఆర్ వచ్చిందా, జస్ట్ కామెంట్. లెట్స్ క్విక్ గ్లాన్స్ అప్పుడు ద రూల్ నెంబర్ 35. ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. దీస్ ఆర్ యూజ్డ్ టు కనెక్ట్ టూ ఆల్టర్నేటివ్స్ ఆర్ రిలేటివ్ ఐడియాస్ ఇన్ ఎ సెంటెన్స్. ఒక సెంటెన్స్లో ఆల్టర్నేటివ్ ఐడియాస్ని కానీ రిలేటెడ్ ఐడియాస్ని కానీ కనెక్ట్ చేయడానికి ఈ వర్డ్స్ని మనం యూజ్ చేస్తాం. ఓకే, ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సోలో ఎయిదర్ ఆర్ అంటే వన్ ఆఫ్ టూ, ఇద్దరిలో ఎవరో ఒకరు. నెయిదర్ నార్ అంటే నన్ ఆఫ్ టూ, ఎవరూ కాదు. నాట్ ఓన్లీ బట్ ఆల్సో అంటే బోత్. అది ఫస్ట్ వాటి యొక్క మీనింగ్. ఎయిదర్ యూ ఆర్ రామ్ ఈజ్ గోయింగ్ టు ద పార్టీ, నెయిదర్ యూ నార్ రవి ఈజ్ హియర్. నాట్ ఓన్లీ ద టీచర్స్ బట్ ఆల్సో ద ప్రిన్సిపల్ ఈజ్ హ్యాపీ. వెర్బ్ అనేది నియరెస్ట్ సబ్జెక్ట్ని ఫాలో అవుతుంది కాబట్టి ఇక్కడ ప్రిన్సిపల్ అనేది ఈజ్, ఇక్కడ రవి, ఇక్కడ రామ్, సో సింగులర్ సబ్జెక్ట్ని యూజ్ చేశాయి. సో ఎయిదర్ షీ ఆర్ హర్ ఫ్రెండ్స్ ఆర్ కమింగ్, ఇక్కడ ఎయిదర్ ఆర్ యూజ్ చేసాం. నియరెస్ట్ సబ్జెక్ట్ని ఫాలో అవ్వాలి. షీ అనేది సింగులరే, నియరెస్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి హర్ ఫ్రెండ్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఇక్కడ ఆర్ అనే వర్డ్ని యూజ్ చేసాం. సో ఎయిదర్ షీ ఆర్ హర్ ఫ్రెండ్స్ ఆర్ కమింగ్. నెక్స్ట్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ఎయిదర్ మై పెన్ ఆర్ యువర్ పెన్ ఈజ్ లాస్ట్. ఎయిదర్ ఆర్ వచ్చింది, ఈజ్ వచ్చింది, పెన్ అనేది సింగులర్ కాబట్టి. నెయిదర్ ద ఆన్సర్ నార్ ద సొల్యూషన్ ఈజ్ కరెక్ట్. నాట్ ఓన్లీ యూ బట్ ఆల్సో ఐ యామ్ రెస్పాన్సిబుల్. ఐ అనేది నియరెస్ట్ సబ్జెక్ట్ కాబట్టి ఐ యామ్ రెస్పాన్సిబుల్. నాట్ ఓన్లీ హీ బట్ ఆల్సో హిజ్ బ్రదర్స్ అనేది ప్లూరల్, సో వర్ ఇన్వైటెడ్. ఎయిదర్ ద బుక్ ఆర్ ద నోట్బుక్ ఈజ్ అ సింగులర్, దట్స్ వై వీ యూస్ ఈజ్. ఇలాంటి కొన్ని ఎగ్జామ్స్ కామన్గా చేసే మిస్టేక్స్. ఎయిదర్ యూ ఆర్ రామ్ ఆర్ గోయింగ్, సో ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసుకున్న అన్ని మిస్టేక్స్, ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తామనేది ఇక్కడ ఒకసారి క్లారిటీగా చూడండి. అండ్ ఇంకా కొన్ని మోర్ ప్రాక్టీస్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, వీటన్నిటిని కూడా ఒకసారి రివైజ్ చేయండి. దీంతో రూల్ నెంబర్ 35 అయిపోయింది. నెక్స్ట్ రూల్ నెంబర్ 36 నుంచి 40 వరకు నెక్స్ట్ డే 4 పార్ట్ 2లో వస్తుంది, తప్పకుండా వాచ్ చేయండి. అలానే లాస్ట్ 3 డేస్ యొక్క గ్రామర్ రూల్స్ చూడకపోతే వెంటనే వెళ్ళి చూడండి. మన గ్రామర్ రూల్స్ డేలో ఈరోజు డే 4, ఇంకా 8 more డేస్ మాత్రమే ఉన్నాయి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం, ఇలాంటి గ్రామర్ రూల్స్ కోసం, ఇలాంటి కాన్సెప్ట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో సిరీస్ అన్నిటిని ఫాలో చేయండి.